హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ అనదర్ కొత్త వ్లాగ్తో మళ్ళీ వచ్చాము. ఇప్పుడు మేము కంట్రీ సైడ్ రిసార్ట్కి వచ్చాం. జస్ట్ 2 days వెకేషన్ కోసం అన్నమాట. మేము ఎప్పుడు కూడా సరదాగా అలా గాల్లో తిరుగుతూ ఉంటాం. తిరిగినప్పుడల్లా మా యొక్క వ్యూస్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనం కంట్రీ సైడ్ రిసార్ట్కి వచ్చాం. ఇక్కడ ఈ రిసార్ట్ ఎట్లా ఉంటుందో ఇవన్నీ కూడా మీకు ఒకసారి షార్ట్గా చూపించడానికి ప్రయత్నం చేస్తామండి. ఇదంతా రిసార్ట్ ఎంట్రన్స్ అన్నమాట. రిసార్ట్ ఎంట్రన్స్లోనే మనకు చక్కగా ఇక్కడ అన్నీ కూడా ప్లాంట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. చెట్లు, ఒక రకమైన ఫారెస్ట్ లాగా ఉందన్నమాట ఇదంతా. రిసార్ట్కి వచ్చిన మనందరికీ కూడా ఇక్కడ కారు చక్కగా పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ మాత్రం మంచి ప్లేస్ ఉంది. ఇక్కడ అంతా వేకెంట్ ల్యాండ్ ఉంది. ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు. ఇలా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఒక ఉద్యానవనం కనిపించినట్టు ఉంటుంది. ఎంత పచ్చగా ఉంది చూడండి, ఎంత పచ్చగా ఉంది. రకరకాల ప్లాంట్స్, రకరకాల చెట్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. పైన అంతా చాలా గ్రీన్గా ఉంది ఇదంతా ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్లో మనకి గుర్ర బండి, దాన్ని ఏమంటారు నాకు తెలియదు. ఇక్కడ ఇవన్నీ కూడా ఇవి చెట్లు అన్నీ ఉన్నాయి. చక్కగా పిల్లలు ఆడుకుంటున్నారు పొద్దుటే. చూడండి, ఇక్కడ క్రికెట్ ప్లేస్ ఉంది ఆడుకోవడానికి. ఇక్కడ కూడా పెద్ద చెట్టు ఉంది. ఫుట్బాల్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు. ఇవన్నీ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇగో ఎలా కరిసింది చూడండి బర్డ్. వావ్, కనిపించట్లేదు కానీ వావ్ వావ్ కనిపిస్తుందా లేదో మీకు తెలియట్లేదు కానీ నాకు ఇది మాట్లాడుతుంది. ఏంటిది ఇది? ఇటు బాగుందా? ఇగో ప్యారెట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. వావ్, ఇక్కడ మాత్రం చాలా నాకు హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట ఈ బర్డ్స్ని చూస్తుంటే. ఈ రిసార్ట్ ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. ఈ చెట్ల మీద ఏంటో లైటింగ్స్ పెట్టారు. ఇటు నుంచి ఏమో మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళొచ్చు. చూడండి, ఇటు నుంచి తీస్తుంటే రిసార్ట్ మొత్తం ఇంత పెద్దగా కనిపిస్తుంది. ఐ థింక్ సో ఇది 15 years అయి ఉంటుంది కన్స్ట్రక్ట్ చేసి. ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ మేము కూర్చుని అంతా ఆడుకున్నాం. చింత చెట్టు కదా ఇది, చామరెంట్ ట్రీ. ఇవన్నీ చూడండి ఎంత రాక్స్ ఎట్లా ఉన్నాయో. ఈ చింత చెట్టుకి పైన ఇది కట్టారు, ఇట్లా కట్టారు ఇయ్యాల. ఈ ఎంట్రన్స్లో మేము ఇక్కడ కూర్చొని ఇట్లా ఊగుతున్నాం. కూర్చుని మేము ఊగుతుంటే పైన చింత చెట్టు కూడా ఊగుతుంది. పైనుంచి ఫ్లైట్స్. ఇక్కడ శంషాబాద్ దగ్గరగా ఉంటుంది అన్నమాట. ఇది మొయినాబాద్. మీరు గూగుల్ మ్యాప్లో చూడొచ్చు కంట్రీ సైడ్ రిసార్ట్ అని. చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో. ఇది రిసార్ట్ ఎంట్రన్స్ అన్నమాట. యాక్చువల్గా మేము ఇక్కడ కాదు ఉన్నది, లోపల ఉన్నాం ఇంకా. ఎస్, ఇదంతా కూడా ప్లే గ్రౌండ్ అంట. ఈ ఎంట్రన్స్లో ఇట్లా పాత్లు ఇచ్చాడు. ఈ పాత్ ద్వారా మనం ముందుకు వెళ్తే ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ అంతా ఉంది. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాం. స్విమ్మింగ్ పూల్లో క్లీనింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇక్కడ మనం స్విమ్ చేసిన తర్వాత అక్కడ చక్కగా మన డ్రెస్ మార్చుకోవడానికి ఇది ఇక్కడ వాషింగ్ రూమ్ ఒకటి ఉంది. నేను అంతా ఇక్కడ స్విమ్ చేసాము. ఇక్కడ నుంచి రిసార్ట్ ఇటు సైడ్ ఇట్లా కనిపిస్తుంది. నాకైతే జూరాసిక్ వరల్డ్లో ఉన్నట్టు ఉందండి. నీళ్ళు కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి. బాగానే మెయింటైన్ చేస్తాను. నాకు గట్టిగా మాట్లాడటం ఇష్టం లేదు. నాకేం సిగ్గు ముందుంది. సిగ్గు ఈ మధ్యకాలంలో నేను వ్లాగ్ చేయటం తగ్గించాను కదండి, అందుకే నాకు బాగా సిగ్గు ఎక్కువ పెరిగినట్టుంది. సిగ్గుపడకూడదు, సిగ్గుపడితే మనం ఏం సాధించలేం. రిసార్ట్ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకు రిసెప్షన్ ఉంటుంది. ఈ రిసెప్షన్స్ దగ్గరే ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. క్యారమ్స్, స్నోకర్స్. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్లో ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది. ఇదంతా ఇండోర్ గేమ్స్ ఇవన్నీ అంతా. ఇక్కడ మేము చెస్, క్యారమ్స్ ఆడాం. ఇక్కడ టేబుల్ టెన్నిస్. ఇక్కడ మనం స్నోకర్స్ ఆడుకోవచ్చు. ఏసీ ఉంటుంది, ఫుల్ ఏసీ వేసుకుని మనం చక్కగా గేమ్ ఆడుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా మనకు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళొచ్చు. చూడండి ఎంత బాగుంది ఇక్కడి నుంచి వ్యూ కూడా. స్విమ్మింగ్ చేసినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ కూర్చోవచ్చు అన్నమాట. ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్ మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇక్కడ రిసార్ట్ పాస్వర్డ్ ఉంది, చరిత్ర అంట. ఇవన్నీ కూడా బాగా చక్కగా. పక్కన ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ కూర్చుని మనం కూడా లంచ్ డిన్నర్
బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ అన్నీ కూడా రెస్టారెంట్ ఏర్పాట్లు అన్నీ ఇక్కడ చేస్తున్నారు. నిన్న ఫుడ్ కూడా పెట్టారు, నాన్ వెజ్ పెట్టారు, వెజ్ పెట్టారు, అన్నీ కూడా బాగున్నాయి, నాకు నచ్చినాయి. ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ లాన్ ఏరియా ఉంది, ఇదంతా కూడా ఇక్కడంతా కూడా మంచి మంచి ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది వేప చెట్టుకి కూడా ఇట్లాగా లైట్స్ పెట్టి బెల్లే డెకరేట్ చేశారు అంతా. ఇదంతా కూడా ఇక్కడ కూడా మనం పిల్లలు ఆడుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా రిసార్ట్ని ఈ రకంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నెమ్మదిగా ఇలా వెళ్ళామనుకోండి, ఇక్కడ ఎన్ని చూడండి ఎట్లా ఉందో అసలు. నాకు ఎక్కడో కేరళలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను, మాల్దీవ్స్లో ఉన్నట్టు, వేరే అడవిలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను. ఈ లోపలికి వెళ్తే ఇంకా మనకి ఇదంతా కూడా ఇదంతా పార్క్సే. ఇంకా అనేక రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి ఇక్కడ. పైకి చూడండి ఎంత బాగుందో, ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో. చెట్లు మాత్రం చాలా బాగున్నాయి. ఈ పార్క్స్ మాత్రం 100% మనం మార్క్స్ ఇవ్వచ్చు. తర్వాత హాస్పిటాలిటీ అంతా బాగానుంది, రూమ్స్ కూడా బాగానున్నాయి. మీకు చూపిస్తానులే, రూమ్స్ కూడా బాగానున్నాయి. చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ భయపడుతూ ఉంటారు. కానీ నాకు మాత్రం బాగానే నచ్చింది. చూడండి ఇవన్నీ హట్స్ లాగా ఉన్నాయి, ఇందులో కూడా చాలామంది తీసుకుంటారన్నమాట. ఇదంతా ఒక హట్ట కింద ఉంది. ఇది కూడా మందారపు చెట్టు అండి, చాలా బాగుంది. మందారపు చూడండి, మందారపు చెట్టు. ఇది కూడా ఇక్కడ లాకేస్ ఉంది. ఇవన్నీ కూడా రిసార్ట్లో వన్ ఆఫ్ ది పార్ట్స్ ఇవన్నీ. ఇంకా అలాగే వెళ్తే చాలా ఉన్నాయి హట్స్. కొంతమంది హట్స్ తీసుకుంటే హట్స్ తీసుకోవచ్చు, కానీ ఎక్కువ ఇది క్లోజ్ చేసే ఉన్నాయి. కానీ వర్షం వస్తే భలేగా ఉంటుందండి. నిన్న వచ్చిందా వర్షం వస్తే మాత్రం, నాకు ఇక్కడ వర్షం వచ్చినప్పుడే రావాలి, అంత బాగుంది. ఇంకా అలా వెళ్తే ఇక్కడ జనరేటర్ ఒకటి ఉందన్నమాట. అరటి చెట్లు కూడా ఉన్నాయి. రూమ్ టూర్ కూడా చేద్దాం నెమ్మదిగా. కానీ నాకు మాత్రం ఈ చెట్లు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. నాకే కాదు, మా అమ్మాయికి కూడా హ్యాపీగా ఉంది. ఇక్కడ నడుస్తూ ఉంటుంటే ఈ పార్కులో ఈ పక్కన రాళ్ళు, నాకు మాత్రం ఈ చెట్లు చూస్తే కడుపు నిండిపోతుంది. ఇదంతా రిసార్ట్స్ రూమ్ స్టే ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ఇది బిల్డింగ్ ఎంట్రన్స్. ఇది నేను 2 రూములు తీసుకున్నాను, మా పేరెంట్స్కి నాకు సెపరేట్గా. ఇట్లా ఉందో ఒకసారి చూద్దాం. మా నాన్నగారు చక్కగా ఇక్కడ మంచి మంచం ఉంది. రూమ్ కూడా చాలా బాగుంది అంతా. ఇక్కడ ఏసీ, మాకైతే 2 ఏసీలు ఇచ్చాడు ఇక్కడ కూర్చోవడానికి. అయితే మేము కూర్చోవడానికి అనుకోగా ఇలాగ మార్చుకున్నాం. మా రూమ్ కూడా మీకు చూపిస్తాను ఆగండి. ఇదేమి ఇక్కడ ఏంటి బాత్రూము, ఫ్లోర్ కూడా బాగుంది. బాత్రూమ్స్ కూడా పర్లేదు, నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి. వాటర్ కూడా ఇస్తున్నాడు, హాట్ వాటరు, షవర్ ఉంది, బకెట్ ఇస్తున్నాడు. ఇప్పుడు మా రూమ్కి వెళ్దాం. మాది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అన్నమాట. మేము ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాం. మా పేరెంట్స్ కొంచెం స్టెప్స్ ఎక్కలేరని ఇప్పుడు ఎంట్రన్స్లో ఇట్లాగా పెయింట్ ఉంది ఒకటి, బుద్ధుడి పెయింట్. అలా ముందుకు వెళ్తే మాది చివరన ఉందన్నమాట. మాది 205 రూము. తీద్దాం. వేరే రూము, పై రూము చాలా బాగుంటుంది. ఇదేమో ఇక్కడ గ్లాసెస్తో ఇక్కడ రూమ్ ఉంది. పైన మంచి ఏసీలు ఉన్నాయి. ఇక్కడ ఫ్యాను, ఇంకో ఏసీ, టీవీ ఉంది. అయితే టీవీ పని చేయట్లేదు. ఇక బీరువా ఇచ్చాడు, ఇందులో చూస్తే రాక్స్ ఇచ్చాడు. ఇవన్నీ ఇక్కడ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఉన్నది మేము తీసేసి ఇక్కడ వేసేసాను మా అమ్మాయికి. అన్నీ కూడా మా సామాన్లు ఇక్కడ పెట్టుకున్నాము. బయటకు వచ్చిన తర్వాత ఈ లాన్లో చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇదిగో ఇక్కడ కూర్చోవడానికి ఇక్కడ చక్కగా ఉయ్యాలు ఇచ్చాడు. ఇది ఇక్కడే కొంచెం అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇదండి ఎంత బాగుంది చూడండి. ఇక్కడ నుంచి వ్యూస్, కూర్చుని సంతోషంగా ఇక్కడ కూర్చుని చక్కగా మనం బుక్స్ ఏదైనా చదువుకోవచ్చు. కానీ నైట్ అంతా అండి
ఇలా చూపించు. నైట్ అంతా మొత్తం నెమళ్ళు చాలా అరుస్తూనే ఉన్నాయి అనుకుంటా. చాలా ఇబ్బంది అనిపించింది. బట్ మనం ఎప్పుడు కూడా సిటీలోనే పొల్యూషన్లోనే ఉంటాం. అయితే అప్పుడప్పుడు కూడా ఇట్లాగొచ్చి రిసార్ట్లో ఎక్కడో మారుమూల ప్రదేశానికి వచ్చి ఒక విలేజ్లో ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చి చక్కగా లైఫ్ని స్పెండ్ చేసామనుకోండి, కొంచెం ఆ పాత ఆలోచనలు పోతాయి. ఓకేనా? ఇది ఇక్కడ చాలామంది ఫీల్ అవుతున్నారు ఇది సేఫ్టీ కాదేమని. నాకేం పెద్ద ఇది సేఫ్టీ ఇష్యూ అనేది ఏమీ లేదు. చక్కగా ఇక్కడి నుంచి చూడవచ్చు, చక్కగా ఇక్కడ కూర్చుని ఓగొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలతో రావచ్చు, పెద్దలతో రావచ్చు, పేరెంట్స్తో రావచ్చు. ఇక్కడ చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు కెమెరామ్యాన్ రుద్రాతో రాజీవ్. హిమాయత్ సాగర్ ఇక్కడ ఇటు సైడ్ ఉంటుంది. చూద్దాం ఇక్కడ బ్రేక్ఫాస్ట్లు ఏమున్నాయి. మ్యాంగోస్ ఉన్నాయి ఇక్కడ. టీ తాగుదాం మాకు ఈ పొద్దున్నే. ఇక్కడ మామిడికాయలు ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి మామిడికాయలు చెట్లు నిన్న. బోలని మామిడికాయలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూద్దాం బ్రేక్ఫాస్ట్ ఏముందో. ఇక్కడ ఇడ్లీ ఉంది, పూరి ఉంది, పూరి కర్రీ ఉంది, ఇడ్లీ చట్నీ, పల్లీ చట్నీ అనుకుంటా, ఇది సాంబారు, ఫ్రూట్, వాటర్ మెలన్. సరే, లెట్స్ ఈట్. పూరి సరే, పూరి వద్దు నాకు. ఎట్లా ఉందో చెప్తాను మీకు. మా చట్నీ కూడా బాగుంది, బాగా తాలింపు పెట్టారు. నైస్. ఇది రిసార్ట్ మొత్తం ఈ రకంగా ఉంది. ఏదో నాకు కష్టమైనా ఇష్టం లేకపోయినా మీకోసం నేను షూట్ చేశాను అనమాట. ఈ బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ నుంచి ఇవన్నీ చెట్లలో ఇవన్నీ వ్యూస్ని మేము చూసుకుంటా ఈరోజు మీకు ఈ వ్లాగ్ని షూట్ చేశాను. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బ్యాడ్మింటన్ ఆడుతాకు వచ్చాం. మా అమ్మతో ఈ ప్లే గ్రౌండ్ చాలా బాగుంది, నాకు మాత్రం చాలా నచ్చింది. 2 బ్యాట్లు తెచ్చుకున్నాం మేము. ఇలా తీసేద్దాం. ఇదేంటిది, ఈ బ్యాట్ చూడండి చాలా కాస్ట్. ఇది 7,000. ఇది చిన్న బ్యాట్ లాగా తీసేస్తుంది ఎక్కడ పడితే అక్కడే. ఇది 150 రూపాయలే. సరే, ఇప్పుడు మనం బ్యాడ్మింటన్ ఆడదాం. నేను బ్యాడ్మింటన్లో చాలా బాగా ఆడతాను అనుకుంటారు కదా, నేను బాగా ఆడతాను, నాకు రాదు. ఆమెకి బ్యాడ్మింటన్ కోర్టులోకి వెళ్ళి ఆడుతుంది. అప్కమింగ్ ఛాంపియన్ అనమాట, ఇండియన్ ఛాంపియన్. ఇండియా కోసం కప్పుని వాళ్ళు తీసుకుని వస్తారు. సరే, లెట్స్ ప్లే.